హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. ముందుగా గవర్నమెంట్ జాబ్పై లక్ష్యం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అంకితం. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో భారీ పోస్టులతో నోటిఫికేషన్ పీసీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ మినిమం 12,000 ప్లస్ పోస్టులు. నాకు తెలిసి జూన్ 2 కల్లా ఈ అప్డేట్ మనకు వచ్చేస్తుంది. ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను, 12,000 పోస్టులు ఈజీగా ఉంటాయి. అలాగే గ్రామ పాలన ఆఫీసర్ 4,500 నుంచి 5,000 పోస్టులు. ఆల్రెడీ పాత వాళ్ళ 6,000 అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి అందులో ఎవరైతే ఎవరు గర్వం అని చెప్పలేము. కాబట్టి ఇటు కాకుండా ఒక 5,000 పోస్టులు మన నిరుద్యోగ యువత కంట్రోల్లో ఉంటాయి. వాటి కోసం ఇప్పుడే ప్రిపేర్ అయిన వాళ్ళకి శుభవార్త. అలాగే సిలబస్ గురించి ఆల్రెడీ చెప్పిన జీపీఓ సిలబస్ నుంచి ప్రిపేర్ అవుతుంటే మనకి రాబోయే రోజుల్లో ఈజీ అవుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనకు ముందు ఏకైక అవకాశం గవర్నమెంట్ జాబ్, అదే మన లక్ష్యం. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గదు. సెల్ఫ్ మోటివేషన్, అలాగే బుక్స్, స్టాండర్డ్ బుక్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు. అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇలా మనం ముందు నోటిఫికేషన్ రాముందుకు ముందే అడ్వాన్స్ ఉంటే మనకే మంచిది. జీపీఓ కంపల్సరీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. గ్రామంలో మనం టాలెంట్ తెలుసుకోవడానికి, అలాగే గ్రామ పాలన మనం చేయగలమా లేదని తెలుసుకోవడానికి మనకు గొప్ప అవకాశం. జీపీఓ కంపల్సరీ డిగ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. ఇది కూడా మేబీ మేలో పాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ జూన్ 2 కల్లా ఈ నోటిఫికేషన్ కూడా రావచ్చు. ముందు నుంచి మన ప్రిపరేషన్ ఉండాలి. సిలబస్ గురించి పూర్తిగా క్లారిటీ ఉండాలి మనకి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ మంచిగా లాస్ట్ ఇయర్ 2023లో మిస్ అయిన వాళ్ళు ఈసారి మంచి అవకాశం. 12,000 పోస్టులు అంటే నాట్ ఏ జోక్. కాబట్టి అందులో పోలీస్ దాంట్లో మనకి కాన్ఫిడెన్స్ ఉంటే, ప్యాషన్ ఉంటే, ఎలాగైనా ఈ జాబ్ మనం కొట్టాలనుకుంటే కంపల్సరీ ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే ముందు ప్రిపేర్ కాకుండా అప్పుడు టైం లేదని మళ్ళీ గవర్నమెంట్ మనం ప్రశ్నిస్తాం. అందుకని నోటిఫికేషన్ రాముందు నుంచే మనం కోచింగ్ సెంటర్లో లేకపోతే స్టడీ హాల్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మనం మంచిది. తర్వాత నోటిఫికేషన్ వచ్చినాక మాకు టైం సరిపోలేదు, కొంచెం టైం కావాలి అని ఇబ్బంది పడద్దు. కాబట్టి మనం ముందే ఇప్పటి నుంచే సిలబస్ పూర్తిగా తెలుసుకోవాలి, రంగంలోకి దిగాలి. గవర్నమెంట్ జాబ్ మన లక్ష్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. కంపల్సరీ చెప్తున్నా, ఈ 2 నోటిఫికేషన్ ముందే రాబోతున్నాయి. ఎలాగో 10,954 విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. కాబట్టి అందులో 6,000 అప్లికేషన్స్ పోయినాయి. అందులో ఎవరు పాస్ అవుతారో కూడా మనకు తెలియదు. కాబట్టి కంపల్సరీ ఇందులో 5,000 పోస్టులు ఉంటాయి. ఎలాగైనా ఈ 5,000
ఈ 12,000 17,000 ఒక్క జాబ్ మనం అనుకుని చదువుకుంటే ఆ జాబ్ ఎటు పోదు. అందులో మనకి ఒక జాబ్ అయి ఉండాలి. కాబట్టి అలాగే ఎస్సీ వారికి కూడా పూర్తయింది కాబట్టి ఏ జిల్లా వాళ్ళ జాబులు ఆ జిల్లా వాళ్ళకే ఉంటాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలోనే ఈ 2025-26 జాబ్ కొట్టాలి. అదే మన గోల్. ఎందుకంటే మన పేరెంట్స్ మన సక్సెస్ కోసం ఏదో చూస్తారు. కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లోనే ఈ 2025-26 జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టి తీరాలి. కాబట్టి ఎలాగైనా ప్రిపరేషన్ ముందు నుంచే స్టార్ట్ చేయండి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు ముఖ్యంగా వినండి. ఇంతకుముందు రిటైర్మెంట్ ఏజ్ 58, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 years పెంచింది, అంటే 61 years వాళ్ళు ఏప్రిల్లో రిటైర్మెంట్ ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు వేకెన్సీస్ 10,000 ఉండొచ్చు, అలాగే 12,000 ఉండొచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఆ డేటా మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అప్డేట్ ఇవ్వాలి. ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు, ఇప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని నింపాలి, ఎంతమంది ఉమెన్స్, ఎంతమంది మెన్స్ అనేది ఇప్పుడు అప్డేట్ కావాలి. అలాగే దాంట్లో అందులో ఎంతమంది వేకెన్సీస్ ఉన్నాయి, జైల్ డిపార్ట్మెంట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ ఒక అప్డేట్ తీసుకొని పోయి డిస్ట్రిక్ట్ డేటా మొత్తం TDPRBలో అప్డేట్ ఇవ్వాలి. దాని తర్వాత TDPRB నోటిఫికేషన్ ఇస్తుంది. అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 10,000, 12,000, కంపల్సరీ 10,000 పైన ఉంటాయి తప్ప తక్కువ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లో ఎస్ఐ కానిస్టేబుల్ డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇంతకుముందు GO46 విధానాలు కొంతమంది నష్టపోయారు. దాని గురించి అని ఈ నోటిఫికేషన్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఉండో తెలియదు, ఈ మే నెలలో ఉండొచ్చు, జూన్ 2 కల్లా తెలిసిపోద్ది. అందుకని మేము నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. దాని గురించి మేము ఆ పోస్టులను బట్టి మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటే మీకు జాబ్ ఎప్పటికీ రాదు. మా అడ్వాన్స్ ఉంటేనే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కనీసం ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయితే కనీసం హోమ్ గార్డు కానిస్టేబుల్ వస్తాయి తప్ప నేను కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతా అంటే నీకు కనీసం హోమ్ గార్డ్ జాబ్ కూడా రాదు. కాబట్టి నువ్వు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. కొంచెం అడ్వాన్స్ ఉంటేనే మనకు జాబ్ వస్తుంది. నేను నోటిఫికేషన్ వచ్చినాక చేస్తాంటే అది జాబ్ ఎప్పటికీ రాదు. GPO కూడా ముందు నుంచే మన ప్రిపరేషన్ ఉండాలి. కంపల్సరీ 6,000 ఉద్యోగాలు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. వాళ్ళు అప్లికేషన్స్ 6,000 పోయినా కానీ 6,000 ఎంతమంది అవుతారన్నా కూడా నమ్మకం ఉండదు. అందుకని మనం ముందు నుంచే ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా మీకల్లా తెలిసిపోతుంది. కాబట్టి కంపల్సరీ దాని క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎస్ఐ దానికి డిగ్రీ, అలాగే కానిస్టేబుల్ దానికి ఇంటర్ కంపల్సరీ ఆ నోటిఫికేషన్ ఉంటుంది. కాబట్టి మనం ముందు ప్రిపరేషన్ ఉండాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ మన లక్ష్యం, అదే మన జీవితం, అదే ఆశయం. కాబట్టి మనం ముందే ప్రిపేర్ కావాలి. సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే సిలబస్ మారుతుందని ఇప్పుడు అంటున్నారు, కొత్త సిలబస్ వస్తుందని. ఎందుకంటే 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొత్త సిలబస్ కూడా రాబోతుంది. కాబట్టి మనం సిలబస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. స్టాండర్డ్ బుక్స్ చదవాలి. అది కంపల్సరీ 17,000 ఉద్యోగాలు ఇప్పుడు రాబోతున్నాయి. అందులో ఒక ఉద్యోగం మంది అనుకోవాలి. అనుకొని గట్టిగా ప్రిపేర్ అయితే అందులో ఒక జాబ్ మనకు వస్తుంది. మన ఫ్యామిలీ సంతోషం ఉంటుంది, అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆ జాబ్ మంది అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటికైనా ఇలాంటి మన ఎన్నో అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్నో వీడియోస్ కంటెంట్ తెచ్చి మీ ముందు ఉంచుతాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్.